నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. అయితే నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్లు కొత్తగా వాళ్ళు వాళ్ళ సర్పంచ్ల పదవులకి ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే నాగర్ కర్నూలు జిల్లా నర్సాపల్లి గ్రామంలోని నల్లగంటి రాము గారు కొత్తగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆయనతో ఉన్నాం. గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్లో ఎలా ఉంది ఏంటి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది, ఇక్కడ గ్రామ స్థాయిలో కూడా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా అందులో భాగంగానే ప్రతి ఊర్లో సర్పంచ్ల ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు స్పెషల్గా నర్సాపల్లికి రావడం జరిగింది. నల్లగంటి రాము గారితో ఉన్నాము. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎట్లా ఉంది? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే 10 ఏళ్ళు పరిపాలన చేశారు. ఈ కొత్త నర్సాపల్లిలో అసలు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏం జరగలేదు బ్రదర్. మొత్తం ఇది R&R విలేజ్. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి 10 సంవత్సరాలు పరిపాలించిండు. ఇక్కడ మా ఊరికి ఎన్నో హామీలు ఇచ్చిండు. ఈ ఊరిని దత్తత గ్రామం తీసుకుంటా అని చెప్పి అది కూడా జరగలేదు. లాస్ట్ కొన్ని ఇండ్లు శాంక్షన్ చేస్తాని కూడా చెప్పారు, డబుల్ బెడ్రూమ్లు. అది కూడా జరగలేదు. 1% కూడా అభివృద్ధి ఈ ఊరికి జరగలేదు టిఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ పాత నర్సాపల్లి ఊర్లో ఉన్నటువంటి అందరినీ ఈ కొత్త నర్సాపల్లి గ్రామం మొత్తం ఇండ్లు ఇవ్వడం కానీ, సిసి రోడ్లు వేయడం కానీ, ఇక్కడ అందరూ ఇండ్లు కట్టుకొని ఉన్నారు కదా, మరి ఇవన్నీ ఎలా వచ్చాయి వీళ్ళందరికీ, గ్రామస్తులకి? అంటే ఈ ఊరికి జీవో తెచ్చింది ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు సార్. ఈ ఊరికి జీవో తీసుకొచ్చి ఈ ఊరు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కారణం ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సార్ గారు. ఈ ఇండ్లు కూడా డబ్బులు పెట్టి కట్టుకున్నారు. ఇప్పటికి కూడా గ్రామ ప్రజలు ఆ డబ్బులతో నప్పులతోటే ఉన్నారు. సరి అయిన నష్టపరిహారం ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం చాలా సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయాము, ఎమ్మెల్యే గారి దగ్గర అడిగాము. ఇయాలా రేపు అంటూ 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా అప్పులు. మా ఎస్సీ వాడ చూస్తే మొత్తం ఇండ్లే ఇక్కడ ఉండవు. వాళ్ళకు భూములు ఉన్నప్పుడు భూములు పోయిన తర్వాత వాళ్ళు ఆ పైసలు పెట్టి కట్టుకున్నారు. అది కూడా సగం నష్టపరిహారం ఇచ్చారు, ఇంకా సగం ఇవ్వలేదు. ప్లస్ ఇక్కడ అయితే భూములు లేకుండే, ఇంకా ఇప్పుడు ఈ ఇండ్లు మాత్రమే ఉన్నాయి. కానీ మిగతా నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదంటారు మీ ఊరికి? ఇంకా అప్పటి పాలకులు కరెక్ట్ గా చేయలేక, పట్టించుకోలేక, విలేజ్ ని కరెక్ట్ అధికారుల దగ్గర తీసుకుపోలేక ఆగిపోయాయి. మధ్యలో ఉన్నటువంటి వీళ్ళందరూ అధికారుల దగ్గరికి తీసుకుపోకపోవడం వల్లనే మీ అందరికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం జరగలేదు. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 2 ఏళ్ళలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా మీ ఊర్లో? ఉన్నాయి. ఏమేమి జరిగినాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుచుకుల రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లు 11 ఇండ్లు ఇచ్చారు. తర్వాత ఉచిత కరెంటు, ఉచిత బస్సు, సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఇవన్నీ. ఎన్ని ఇండ్లు వచ్చినాయి? నిన్న మొన్న రీసెంట్ గా వీళ్ళు వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేశారు. ఎన్ని ఇండ్లు వచ్చినాయి మీ ఊరికి? మా ఊరికి 11 ఇండ్లు ఇచ్చారు. లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు? లబ్ధిదారులు ఒక 40 మంది ఉన్నారు. ఓకే. 11 ఇండ్లు ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ విడతలో ఇస్తారు. నెక్స్ట్ విడత కూడా సార్ హామీ ఇచ్చారు, మీకు 20 ఇండ్లు ఇస్తామని. ఖచ్చితంగా ఇస్తారు, మాకు నా నమ్మకం ఉంది. గత పాలకులు చాలా ఈ విలేజ్ ని చాలా మోసం చేశారు. అంటే దత్తత తీసుకుంటని చెప్పి కానీ, లేకుంటే డబుల్ బెడ్రూమ్లు అందిస్తానని చెప్పి మోసం చేశారు. కానీ మాకు రాజేష్ రెడ్డి సారు ఖచ్చితంగా ఇండ్లు ఇచ్చారు. స్ట్రీట్ బల్బులు గానీ, ఆ తంబాలు గానీ, ఇవన్నీ గతంలో ఉన్నప్పుడే జరిగాయా, లేకుంటే ఈ లాస్ట్ 2 years నుంచే జరిగినాయి అంటారు? అంటే బల్బులు అంటే మేము పండగకి ఇయర్ మారుస్తుంటాం పోకొద్ది. ఇప్పుడు కొత్తగా చేసింది అయితే బల్బులు మేము చేస్తూనే ఉన్నాం. రైట్. మీరు గెలిచిన తర్వాత అంటే ప్రతి ఊరికి ఒక మేనిఫెస్టో అనేది ఉంటది. మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మా ఫస్ట్ ఎజెండా ఊర్లో దేవాలయం లేదు సార్. ఈ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము.
మాకంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారే మీ ఊరికి ఫస్ట్ దేవాలయం కావాలి, నేను దేవాలయం కట్టిస్తానని చెప్పారు. ఒకటి దేవాలయం, రెండోది అండర్ డ్రైనేజీ, మూడోది మా ఊరి ఎక్కడైతే నష్టపరిహారం జరిగిందో R&R విలేజ్ లో అమౌంట్ రాలేదు, దానిపైన కూడా సార్ ఈ రోజు కోర్టుకి వెళ్ళింది. సారు అడ్వకేట్ ను పిలుచుకొని ఈ రోజు మా ముందర మాట్లాడారు. మీ గ్రామం గురించి ఈ రోజు అడ్వకేట్ ని పిలుచుకొని మాట్లాడారు. అట్లాంటి పనులు చాలా ఉన్నాయి చేయవలసినవి. ఇంకోటి స్కూల్ కు పిల్లలకి ఇబ్బంది అవుతుంది, కాంపౌండ్ బాత్రూమ్స్ కూడా కంప్లీట్ చేయాలి, గ్రామ పంచాయతీ ఒకటి కట్టాలి, బస్ స్టాండ్ ఒకటి కట్టాలి, మాయాంలో ఈ పనులు చేయాలని ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నాం. స్కూల్ ఉందా ఊరికి? ఉంది సార్. ఇప్పుడు రవాణా సౌకర్యం, బస్సు ఏమన్నా వస్తున్నాయా? రవాణా సౌకర్యం ఉంది. గతంలో ఒకసారి మార్నింగ్ వచ్చేది, మార్నింగ్ 10 కి, ఈవినింగ్ 7 కి వచ్చేది. ఇప్పుడు రాజేష్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 2 times వస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు, మళ్ళీ ఉదయం 10 కు, మళ్ళీ నైట్ 7 కు, ఇట్లా 2 times వస్తుంది మాకు. రైట్. రాజేష్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మీకు ఎంతవరకు తెలుసు? ఆయన రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా అంటే మా తండ్రి గారు దామోదర్ రెడ్డి సార్ వెంబడి ఫాలోవర్స్ ఉండే. మా తండ్రి గారు కూడా గతంలో సర్పంచ్ చేసి ఓడిపోయారు. ఆమ్లెట్, మా ఊరు ఔరేష్పల్లి ఆమ్లెట్ విలేజ్ ఉండే. మా తండ్రి గారు నిలబెట్టింది కూడా దామోదర్ రెడ్డి సారే. గతంలో 5 ఓట్లతో ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా మేము దామోదర్ రెడ్డి సార్ వెంబడే ఉన్నాం. రాజేష్ రెడ్డి గారు డాక్టర్ గా ఉన్నప్పుడు కూడా మేము సార్ కు ఫాలోయింగ్ లోనే ఉన్నాం. సార్ ఎప్పుడైతే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నప్పుడు అప్పటి నుంచి ఫాలో అవుతూ సార్ వెంబడే ఉంటున్నాం. ప్రతి క్షణం సార్ పక్కనే ఉంటాం మేము. సో మీ ఊరికి వచ్చినప్పుడు, అలాగే మీరు ఎప్పుడైనా సమస్య వచ్చింది అనుకోండి, మీ ఊర్లో ఎవరికైనా సమస్య వచ్చింది, ఆయనను కలవాలి, ఆయనను కలవడానికి డైరెక్ట్ గా యాక్సెస్ ఉంటుందా, లేకుంటే మధ్యలో పిఎల్ కావచ్చు, లేకుంటే వాళ్ళందరిని దాటుకొని వెళ్ళడానికి అట్లా ఏమైనా ఉందా? ఎమ్మెల్యేని కలవాలంటే కొంచెం ముందర 5-6 మంది ఉంటారు కదా. లేదండి, మనకు అట్లాంటిది ఏం లేదు. మనల్ని ఐడెంటిఫై చేస్తారు, మనం డైరెక్ట్ ఎవరు ఆపరు, డైరెక్ట్ వెళ్ళిపోతా. ఎవరినైతే సమస్య ఉంటుందో వాళ్ళని తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోబెట్టే మాట్లాడతాను. డైరెక్ట్ మాట్లాడతాను. సో చాలా మంది అధికారులు ఎట్లా ఉంటదంటే, ఒక పొజిషన్ లో ఉన్నారంటే నన్ను కలవాలంటే కలుగుతుందిలే, పిఏ చూసుకుంటారు, లేకపోతే వాళ్ళకి ఇంట్లో చూసుకుంటారు, ఇట్లా జరుగుతూ ఉంటది. లేదు, ఇక్కడ కాన్స్టిట్యున్సీలో రాజేష్ రెడ్డి సార్ గారు ఏ కార్యకర్త అర్ధరాత్రి ఫోన్ చేసినా ఒకటే రింగ్ ఎత్తారు. కావాలంటే మీరు కూడా ఫోన్ చేసి చూడండి. అంటే అంత బాధ్యతగా ఉంటాడు సారు, చాలా బాధ్యతకరంగా వహిస్తాడు. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా, నేను మా ఊరు సమస్య గురించి 3-4 సార్లు 1, 2, 3, 4 గంటలకు హాస్పిటల్ గురించి ఫోన్ చేస్తే కూడా ఒకటే రింగ్ ఎత్తి ఫోన్లు సూపరింటెండెంట్ గారికి కానీ డాక్టర్స్ కానీ ఫోన్ చేసి చెప్పిండు. రైట్. వాళ్ళ నాన్నగారు దామోదర్ రెడ్డి గారు, వాళ్ళు తూడుకుర్తిలో ఒక భూస్వాములు ఒకప్పుడు. అలా ప్రజల కోసం సేవ చేస్తూ వాళ్ళకంటూ ఏం మిగిలించుకోకుండా ప్రజలకే అంకితం అయిపోయారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తా ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? 100% సార్ అది. ఎందుకంటే సారు ఎక్కడ కూడా రాజకీయ లబ్ధి కోసం కానీ, డబ్బుల లబ్ధి కోసం కానీ చేయలేదు. ప్రజాసేవ కోసం చేసి 45 ఏళ్ళు కష్టపడి ఇప్పుడు తన గెలవకున్నా కూడా తన తనయుడు ద్వారా గెలిచిండు. ఎక్కడ కూడా డబ్బులు గాని అధికారం గాని ఆశిస్తే దామోదర్ రెడ్డి సార్ ఎప్పుడో మినిస్టర్ కూడా అయ్యేటోళ్ళు. ప్రజల కోసం పాడుపడి నీతి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఆ రూపంలో సార్. రైట్. స్టేట్ వైజ్ లో చూసుకుంటే ఈ మధ్య చాలా ట్రోలింగ్స్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి గురించి కొంతమంది పాజిటివ్ గా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, కొంతమంది నెగిటివ్ గా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అయితే ఆయన నోటి మాట సరిగ్గా ఉండదు, హామీలు ఏదైతే ఉన్నాయో 420 హామీలు అవన్నీ ఏవీ తీర్చలేదు, అమలుకు రాని 6 గ్యారంటీలు ఇచ్చి గద్దెకెక్కిండు, ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీల వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటారా రాష్ట్రానికి? చేశారా, అసలు చేయలేదు అనుకుంటున్నారా? అంటే 6 గ్యారంటీలు చేశారు సార్. ఎవరైతే 6 గ్యారంటీలు చేస్తలేరు అంటున్నారో మరి వాళ్ళకి ఎక్కడ కనిపిస్తలేవో, కళ్ళు ఉన్నావో లేవో మాకైతే తెలియదు. 6 గ్యారంటీలు ఉచిత బస్సు ఉపయోగపడుతుంది, 200 ఉచిత కరెంటు 200 యూనిట్లు వస్తుంది, నెక్స్ట్ మన సన్న బియ్యం వస్తున్నాయి. ఇట్లా 6 గ్యారంటీలు అన్నిట్లకు వస్తున్నాయి. ఇంకా వాళ్ళకి ఎక్కడ రావట్లేదో మాకు అర్థం కావట్లేదు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడితే ఆయన భాషకే ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి భాషకి
విలన్స్ లాగా ఇట్లా ఇక విలన్ చూసినట్టు చూస్తున్నారు రేవంత్ రెడ్డి భాషకి. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? అంటే రేవంత్ రెడ్డి భాషకు విలన్ చూడటం కాదు సార్, కేసీఆర్ భాషకే విలన్ చూసి ఓడగొట్టారు. రేవంత్ రెడ్డి భాష చూసి, తన పనితనం చూసి, తన కష్టం చూసి ఈరోజు సీఎం అయ్యాడు. కానీ రేవంత్ రెడ్డికి అట్లాంటిది ఏం లేదు. ఇంకా మస్తుగా అంటుంటారు కానీ నిజమైన నాయకుడు రేవంత్ రెడ్డి. భాష తీరు గాని పనితీరు గాని మంచిగా ఉంది. పాలమూరు బిడ్డ, నల్లమల్ల అడవి బిడ్డ, మరి మహబూబ్ నగర్ కి ఏమైనా డెవలప్మెంట్ చేస్తాడు అనుకుంటున్నారా? 100% చేస్తారు సార్, 100% చేస్తారు. మా పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ అన్న సీఎం అయినంటే మాకు కూడా చాలా గౌరవకరంగా ఉంది. మొట్టమొదటిగా సంతోషపడింది మేమే. ఈ పాలమూరులో యువతకు చాలా అవకాశాలు కల్పించారు. ఇప్పుడు ఇక్కడ సర్పంచులు యువత ఒక 50% యువతనే సర్పంచులు అయ్యారు. రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక 50% యువత సర్పంచులు అయ్యారు. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. యువతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి యువత యూజ్ అవుతారంటావా? ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉండదు, ఆవేశంతో ఉంటారు. అన్ని అంటే అంత బ్యాలెన్స్డ్ గా ఆలోచించి ఓపిక చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తారు. ఈ యువత అనేది దామోదర్ రెడ్డి సారు అడుగుజాడలో నడుస్తున్నారు. దామోదర్ రెడ్డి సారు ఎట్లా రాజకీయం చేశారో అవినీతి లేకుండా, అట్లా యువత దామోదర్ రెడ్డి సార్ని ఆదర్శం తీసుకొని ఖచ్చితంగా చేశారు. ఓకే, ఫైనల్ గా మీ నర్సాపల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎందుకంటే మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు నీ ఊరు వాళ్ళంతా నీ ఫ్యామిలీ, నీ కుటుంబంతో సమానం ఇప్పుడు. ఎందుకంటే అటువైపు వాళ్ళు ఉంటారు, ఇటువైపు ఉంటారు. కానీ ఇప్పుడు అందరూ ఒకటే. గ్రామం కోసం, గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు ఇందులోకి అడుగు పెట్టారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రామ ప్రజలకు నా పైన నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పాదాపి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే నమ్మకాన్ని పెట్టి నన్ను గెలిపించారో, గుడి కానీ ఊరి అభివృద్ధి కానీ, ఓడినా వాళ్ళు మనోళ్ళే, గెలిచిన మనమే. ప్రతి ఒక్కరిని సమానంతో చూసి మన గ్రామ అభివృద్ధికి ఏ పనైనా గ్రామ అభివృద్ధికి సహాయపడతా, ఖచ్చితంగా పనిచేస్తానని గ్రామ ప్రజలకు తెలియజేస్తాను. రైట్, ఇది నర్సాపల్లి గ్రామ నూతనంగా ఎన్నికైనటువంటి నల్లగంటి రాము గారితో ఇది ఇంటర్వ్యూ. రాష్ట్రంలో సర్పంచులందరూ, కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులందరూ కూడా పార్టీలకి అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం పోరాడే అటువంటి సర్పంచులందరూ ఈరోజు నూతనంగా ఎన్నికయ్యారు. వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగానే నర్సాపల్లి కూడా వచ్చాము. యూత్, రేవంత్ రెడ్డి గారు యూత్ ని ప్రోత్సహిస్తున్నారు ప్రస్తుతం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అవ్వాలి అంటే ఇప్పుడు యూత్ కి ఇస్తేనే వాళ్ళకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఎంతో మంది యూత్ మాత్రమే గెలిచారు. తప్పకుండా నెక్స్ట్ జనరేషన్ ఇంతకంటే మంచి అభివృద్ధిలోకి వెళ్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈరోజు మనకి ఇంత టైం ఇచ్చి మనకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి GTV మీడియా. థ్యాంక్ యూ.